హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ విస్సు. ఈరోజు ఈరోజు మీకు ఒక అద్భుతమైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ పథకం ఏంటంటే ఇండియన్ పోస్ట్ బ్యాంకింగ్ సర్వీస్, అంటే ఐపీపీబీ, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అల్పాదాయ వర్గాల వారికి, చాలా వెనుకబడిన వర్గాల వారికి దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఫ్రెండ్స్. ఈ పథకము 15 లక్షల వరకు ఇన్సూరెన్స్ని పాలసీదారునికి మరణించిన యాక్సిడెంటల్ ద్వారా కానీ, పారాలసిస్ లేదా పాక్షిక లేదా పూర్తి అంగవైకల్యం సంభవించిన వారి కుటుంబానికి పూర్తి భరోసా ఇచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2023 మే నెలలో ప్రవేశపెట్టింది ఫ్రెండ్స్. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన పాత్ర హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క కుటుంబానికి భరోసా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక సాధారణ మానవుడు తన కుటుంబాన్ని పోషించుకుంటూ, తన పిల్లల్ని పోషించుకుంటూ, చదువులు మొత్తం అన్నిటి నిమిత్తం చాలా వెచ్చిస్తుంటాడు. అలాగే ఈ క్రమంలో తన జీవితానికి భద్రత కల్పించే ఇన్సూరెన్స్ విషయంలో ఎటువంటి తీసుకోవడం కూడా వారికి చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని ఆలోచించి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఈ యొక్క పథకాన్ని ఐపీపీబీ, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పథకం ద్వారా 15 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంకి సంవత్సరానికి మీరు చెల్లించే వాయిదా ఎంత తెలుసా? కేవలం ₹2. అంటే రోజు ₹2 చొప్పున మీరు సేవింగ్ చేసుకుని సంవత్సరానికి ₹755 చొప్పున ఈ పథకం ఇన్సూరెన్స్ కట్టుకోవడం చాలా అవసరం ఫ్రెండ్స్. ఈ రోజుల్లో తెల్లారితే మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఏ టైంలో ఏ విధంగా ప్రమాదం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి మనకి భద్రత అనేది కుటుంబానికి అవసరం. కాబట్టి ఈ పథకాన్ని చేరండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, దీని యొక్క ప్రయోజనాలు, దీని యొక్క అర్హత, వయసు, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్, అలాగే మొత్తం అన్నీ మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ముఖ్యంగా కొత్తవారు ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే కనుక వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మనకి పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ పథకం 15 లక్షలకి ప్రీమియం అనేది, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి ప్రవేశపెట్టింది ఫ్రెండ్స్. కేవలం ₹755 మాత్రమే ప్రీమియం సంవత్సరాన్ని చెల్లించి ఈ పథకాన్ని మనం ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా కూడా పొందవచ్చును. ఈ పథకానికి కేవలం రోజుకి ₹2 మాత్రమే వెచ్చించి 365 రోజులు ఇంటూ ₹2, ₹755 అనమాట. రోజుకి మనం వెచ్చించేది ₹2 మాత్రమే ఈ పథకానికి. కావున ఈ పథకాన్ని ఎవరు మిస్ చేయకండి ఫ్రెండ్స్. ఈ పథకం మళ్ళీ చాలా చాలా బాగుంది, ఎవరు మిస్ చేసుకోవద్దు. పోస్ట్ ఆఫీస్ ద్వారా మనకి ఈ పథకానికి కావాల్సిన మనకి డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, అలాగే మన యొక్క బ్యాంక్ యొక్క పాస్బుక్, అలాగే మనకి బ్యాంక్కి లింకప్ అయిన ఫోన్ నెంబరు ద్వారా ఇవన్నీ మనకి వాళ్ళు సమర్పించి మన ఈ పాలసీని పొందవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా మనం పొందవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా వెహికల్స్ నడిపేవాళ్ళు, తర్వాత డ్రైవర్సు, క్యాబ్స్ డ్రైవర్సు, తర్వాత స్విగ్గీ, జొమాటో మొదలగు వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క పథకము. ఎక్కువ మనం రోడ్డు రవాణా ద్వారా ప్రయాణించేవారు, ఎక్కువ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో మొదలగు బయట వాహనాల మీద జాబ్ చేసేవాళ్ళు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్. ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కేంద్ర ప్రభుత్వం 2023 మే నెలలో ప్రవేశపెట్టింది. ఐపీపీబీ ద్వారా, అంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి వయసు 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు ఈ యొక్క పథకానికి అర్హులై ఉన్నారు. ఎవరైనా సరే 18-60 సంవత్సరాల మధ్య ఈ వయసుని కలిగి ఉండవాళ్ళను కంపల్సరీగా. ఈ వయసు ఉన్నవారు మాత్రం అర్హులు. కావున ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం పేద, అల్పాదాయ వర్గాల వారికి, వారి కుటుంబ పోషణ చేసుకోవడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో వారికి కుటుంబ భద్రతను, ఫ్యామిలీ భద్రతను కల్పించే
ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం. ఈ పథకంలో ముఖ్యంగా 10 మనకి బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దానిలో మనకి మొదటగా 15 లక్షలు రిస్క్ కవరేజ్ అనేది మనకి ప్రభుత్వం అందజేస్తుంది ఫ్రెండ్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా మనకి 10 రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిని మనం చూద్దాం వీడియోలో. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్త వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మోర్ అప్డేట్స్ మీకు అందిస్తాను. మొదటి ప్రయోజనం యాక్సిడెంటల్ బెనిఫిట్. ఒక వ్యక్తికి ఏదన్నా ప్రమాదంలో యాక్సిడెంట్ అయినా మరణించిన ఆయనకి, కుటుంబానికి, నామినీకి 15 లక్షలు అయితే ఈ యొక్క ఇన్సూరెన్స్ ద్వారా అమౌంట్ అందుతుంది ఫ్రెండ్స్. 2, పర్మనెంట్ డిజబిలిటీ అంటే పూర్తి అంగవైకల్యం సంభవిస్తే కూడా 15 లక్షల అమౌంట్ మనకి పాలసీ అమౌంట్ మనకి నామినీకి అందిస్తారు ఫ్రెండ్స్. అలాగే పార్షియల్లీ ఏదన్నా వైకల్యం సంభవించినా కూడా, అంటే ఏ పని చేయలేని పరిస్థితిలో పాక్షిక వైఫల్యం జరిగిన, అంగవైకల్యం కలిగినా కూడా ఈ 15 లక్షల అమౌంట్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. 4, ఐపీడీ ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్. క్రిటికల్ ఇల్నెస్ కానీ, ఇంజరీ సర్జరీస్ కానీ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే కనుక ₹1,00,000 అయితే వరకు ఈ యొక్క మనకి ఈ పథకం ద్వారా వర్తిస్తుంది. 5, బ్రోకెన్ బోన్ ట్రీట్మెంట్ 25,000 చొప్పున ఈ పథకానికి ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే పిల్లల చదువు నిమిత్తం ₹1,00,000 వరకు కూడా ఈ పథకంలో మనకి ప్రభుత్వం ఇస్తుంది ఫ్రెండ్స్. ఇంకా బెనిఫిట్స్లో పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే వారి పిల్లల చదువు కోసం ₹1,00,000, వారి పెళ్ళిళ్ళ కోసం ₹1,00,000 కూడా అమౌంట్ ఈ పాలసీ ద్వారా మనకు అందుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా పిల్లల మ్యారేజ్కి, చదువుల కొరకు కూడా లక్ష చొప్పున ఈ యొక్క పాలసీ ద్వారా అమౌంట్ అందజేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా ముఖ్యంగా ఈ పథకంలో ఇంకో ప్రయోజనం ఏంటంటే, మనకి పాలసీ తీసుకునే వ్యక్తి మరణిస్తే వారి పిల్లల చదువు కోసం ₹1,00,000 ఇస్తారు. చదువుల నిమిత్తం మరియు పెళ్లి నిమిత్తం కూడా చెరో ₹1,00,000 అయితే మనకి ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది ఫ్రెండ్స్. తదుపరి హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్. ఒకవేళ వ్యక్తి ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయితే రోజుకి ₹1,000 చొప్పున 15 రోజులకి 15,000 చొప్పున మనకి వైద్య నిమిత్తం ఈ యొక్క పథకం ద్వారా మనకి వస్తుంది ఫ్రెండ్స్. 15,000 ప్లస్ ఓపీలో ఉంటే కనుక, ఐసీలో ఉంటే కనుక ఒక 15,000, మొత్తం 30,000 చొప్పున వైద్య నిమిత్తం హాస్పిటల్లో జాయిన్ అయితే మనకి 30,000 ఈ పథకం ద్వారా వర్తిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా కోమాలో కనుక వ్యక్తి వెళ్ళిపోయి ఉంటే కనుక, కోమాలో వెళ్ళిన పేషెంట్కి వారానికి 15,000 చొప్పున 10 వారాలు 10 × 15,000 1,50,000 చొప్పున ఈ పథకానికి వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఈ పథకాన్ని ద్వారా అమౌంట్ మన నామినీకి పే చేస్తుంది పేషెంట్కి. అదేవిధంగా పాలసీదారుడు చనిపోతే కనుక 5,000 అంత్యక్రియల అమౌంట్, అంటే దహన సంస్కారాల నిమిత్తం 5,000 వరకు పాలసీదారు నామినీకి చెల్లిస్తారు ఫ్రెండ్స్. ఇన్ని విధంగా ఈ యొక్క 10 ప్రయోజనాలు ఈ యొక్క పాలసీ ద్వారా మనం పొందవచ్చు. అదేవిధంగా ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క పాలసీని మీరు మిస్ చేసుకోవద్దు. అన్లిమిటెడ్ ఓపీడీ, టెలికన్సల్టెన్స్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. న్యూట్రిషన్ మరియు మానసిక ఆరోగ్యపరమైన 4 ఫ్రీ డాక్టర్ కన్సల్టెంట్స్ కూడా మనకి ప్రయోజనం లబ్ధి చేకూరుతుంది ఈ పథకం ద్వారా. కావున ఎవరు ఈ పథకాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మీకు పూర్తి వివరాలకు మీ యొక్క సంబంధిత దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ని సంప్రదించండి. మిగతా వివరాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.